ప్రేమమూర్తి ఏడవ భాగం. మర్నాడు ఉదయం కాఫీలు తాగి బయలుదేరారు. రాఘవ, అనుపమ భోజనాలు చేసి వెళ్ళమని ఎంతో బతిమాలారు. భోజనం చేస్తే కాసేపు విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. ఆ తర్వాత కాస్త నడుం వాల్చాలనిపిస్తుంది. మళ్ళీ నీ చేతి కాఫీ టిఫిన్ తినాలనిపిస్తుంది తల్లి, ఎంతో అభిమానంగా అన్నాడు సాంబమూర్తి. వాళ్ళిచ్చిన ఆతిథ్యానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ప్రదీప్ అందరి తరపున, ఏమిటి ఇద్దరికిద్దరు అంతెదైపోతున్నారు అనుకుంటూ ఇద్దరిని వింతగా చూసింది రోజా. పిల్లలిద్దరూ టాటా చెప్పారు. తాతయ్య మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగారు. అక్కడ పనులు చూసుకుని మళ్ళీ వస్తాను అని రాఘవ అనుపమలతో అన్నాడు. మీరు పిల్లల్ని తీసుకునొచ్చి 10 రోజులైనా ఉండాలి, లేకపోతే ఊరుకోను. అలాగే తప్పకుండా వస్తామన్నారిద్దరు. అంకుల్ నువ్వెప్పుడొస్తావు ప్రదీప్ని అడిగారు. మీరు హైదరాబాద్ వచ్చాక మీతో వచ్చేస్తాను, పాప బుగ్గగిల్లుతూ అన్నాడు. అదంతా మహా బోరుగా ఉంది రోజాకి. మొహం తిప్పుకుంది. అసలు వచ్చినప్పటి నుండి రోజా ముఖం చూస్తేనే పిల్లలు దగ్గరికి వెళ్ళలేదు. రోజా కూడా పిల్లల్ని అస్సలు దగ్గరికి తీయలేదు. కారు ముందుకు కదిలి మెల్లగా సాగిపోయింది. కారు కనిపించినంత వరకు గేట్లో నిలబడ్డ రాఘవ, అనుపమ, పిల్లలు తర్వాత లోపలికి వచ్చేశారు. సాంబమూర్తి రాఘవ తండ్రి తను ఎంత ప్రాణంగా ఉండేవారో, ఎంత కష్టపడి అతను పైకొచ్చాడో అన్నీ చెప్తున్నాడు. ఆయన చెప్పింది ప్రదీప్ శ్రద్ధగా వింటున్నాడు. రోజాకి ఎందుకో వాళ్ళు నచ్చలేదు. వాళ్ళ ప్రవర్తన అతి వినయంలా అనిపించింది. అందుకే తండ్రి చెప్పే మాటలు వినటం లేదు. తన ఫ్రెండ్సు వాళ్ళందరిలోకి తను ఎలా ఉంది, వాళ్ళు తనని చూసి ఎలా ఈర్షపడుతున్నారు, ఇలా తోట బేరం కుదిరితే కొనడానికి వెళ్తున్నాం అంటేనే అందరి ముఖాల్లో ఎంత అదృష్టవంతురాలివి అన్న ఈర్ష్య తొంగి చూసింది. కారు ఆగిపోవడంతో ఈ లోకంలోకి వచ్చింది రోజా. గేదెలు రోడ్డుకి అడ్డంగా ఉన్నాయి. కారు హారన్ 2-3 సార్లు కొట్టేసరికి వాటికి కాస్త దూరంగా కబుర్లు చెప్పుకుంటూ మెల్లగా వస్తున్న పాలేళ్లు పరిగెత్తినట్లుగా వచ్చి గేదెల్ని పక్కకి తోలారు. కారు ముందుకు సాగింది. రామాలయం, దానికి 100 గజాల దూరంలో చెరువుంది. పిల్లలు పెద్దలు బిందెలతో భుజాల మీద పెట్టుకొని మంచినీరు తీసుకెళ్తున్నారు. చాలా పెద్దవాళ్ళు తడిచీరని మారుపమిట వేసుకొని బిందెతో నీళ్లు తీసుకెళ్తున్నారు. అది చూడగానే రోజా చీ అన్నట్టు ముఖం పక్కకు తిప్పుకుంది. బస్తీల్లో విరగబాటు అంటారు, మరి ఇలా తడిబట్టలతో వీధులమ్మట తిరగడం బాగుందా తండ్రిని అడిగింది. పెద్దవాళ్ళు తడిబట్టతో తీసుకెళ్లినవే వాడతారు. ఇప్పుడిప్పుడు వాళ్ళు చాలా తగ్గించేసుకున్నారు. చాలా పెద్దవాళ్ళు మొదటి నుండి ఆ పద్ధతులకి ఆచారాలకి అలవాటు పడిపోయిన వారు. చేసుకోగలం, సాగుతోంది, సాగినన్నాళ్ళు చేసుకుందాం అనుకునేవారు ఇంకా ఉన్నారమ్మా రోజా. నువ్వు ఇలాంటి ఊళ్ళకి వస్తే 1-2 రోజులన్నా ఉండవు గనక నీకన్నీ వింతగా ఉంటాయి. నిన్ను చూస్తే వాళ్ళకి అలాగే ఉంటుంది అని. ఒకటి, వాళ్ళెప్పుడూ సాధారణంగా చాలామంది ఇలాంటి వాతావరణానికి అలవాటు పడ్డారు. మీరు ఈ కాలం పిల్లలు చదువుకున్నారు. 4 చోట్లకు తిరిగినప్పుడు వాళ్ళు పెరిగిన వాతావరణం ఏమిటి, వారి పద్ధతులు అలవాట్లు ఏమిటి, వాళ్ళ మనస్తత్వాలు ఏమిటి, నమ్మకాలు ఏమిటి, కొంచెమైనా ఎందుకు మారుతున్నారు, అసలు మారలేని వాళ్ళు ఎందుకు మారలేకపోతున్నారు, ఇలాంటివన్నీ మీలాంటి వాళ్ళు పరిశోధించినట్లుగా లోతుగా ఆలోచించాలి. తండ్రి మాటలు అంతగా రుచించలేదు, కానీ తండ్రి మీద ఉండే గౌరవంతో వింటున్నట్టుగా ఆయన కేసి చూస్తోంది. కారు చెరువు పక్క నుండి వెళ్తోంది. ఒక 30-40 మంది స్కూలు పిల్లలు గుంపుగా వస్తున్నారు. చేతిలో బ్యాగులు లేవు. ఆయన కంఠశోష తప్పితే రోజాకి ఇలాంటివి బుర్రకి ఎక్కవు అనుకున్న ప్రదీప్ వాళ్ళ మాటలు వినటం లేదు. బయటికి చూస్తూ కూర్చున్నాడు. ఆ పిల్లల హడావిడి ముఖాల్లో ఆనందం చిందులేస్తోంది. అమాయకత్వం తొంగి చూస్తోంది. చిన్నతనంలో కూడా తండ్రి తన ఈడు పిల్లలతో స్వేచ్ఛగా తిరగనీయలేదు, ఆడుకోనియ్యలేదు. ఎప్పుడూ పుస్తకాలు ముందేసుకొని కూర్చోవలసిందే. ఆయన ఊరు వెళ్ళిపోతే బాగుండును అనిపించేది. పరాగ్గా ఉన్న ప్రదీప్ ఉలిక్కిపడ్డట్లుగా ఈ చప్పున ముందుకు వంగుతూ తల తిప్పి చూశాడు. అతను చూసేసరికి వెనక మరో 2 ఆడవారు అడ్డంగా ఉండటంతో వాళ్ళకి ముందు ఉన్న వ్యక్తి పూర్తిగా కనబడలేదు. కుడి చెయ్యి వెనక నుంచి పిరుదులు దాటిన జడ కొద్దిగా కనిపించింది. ప్రదీప్ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. చప్పున డోరు తెరవడానికి అన్నట్లు చేయి వేశాడు. అదంతా క్షణంలో జరిగిన విషయం. రయ్యన దూసుకుపోతున్న కారు అప్పుడే వాళ్ళని దాటి చాలా దూరం వచ్చేసింది. ఏమైంది అని ఆదుర్దాగా సాంబమూర్తి, ఏమిటి కనుబొమ్మలు చిట్లిస్తూ రోజా ఒకేసారి అడిగారు. వెంట్రుక వాసిలో కారు కింద పడకుండా తప్పించుకున్న కుక్కపిల్ల కుయ్యుమంది.
ఇప్పుడు దిగి లాభం లేదు. తన ఆదుర్దా ఏమని చెప్తాడు? కానీ కానీ నిర్మలలానే ఉంది. నిర్మలే అయ్యుండొచ్చు. వెర్రి బాధ. ఆ బాధలోనే ఆశాకిరణంలా నిర్మలే అయ్యుంటుందన్న ఆనందం. నిస్త్రాణగా వెనక్కి జార్లబడుతూ ఏం లేదండి అన్నాడు. అతని గొంతు చిన్నగా వణకటం ఎవరూ గమనించలేదు. కాస్తుంటే కుక్కపిల్ల ఎగిరిపోయేది అన్నాడు డ్రైవరు. అందుకే అనుకున్నారు సాంబమూర్తి, రోజా. కుక్కపిల్లకే అలా అయిపోవాలా? మనసులోనే విసుగ్గా అనుకుంది. చల్లటి గాలి వీస్తున్నా ప్రదీప్కి ముచ్చెమటలు పట్టాయి. కర్చీఫ్ తీసుకుని ముఖం మెడ అద్దుకున్నాడు. అతని గుండెల్లో వెర్రి బాధ. కారు డోరు తెరుచుకొని గబగబా వెళ్ళి నిర్మల అవునో కాదో తెలుసుకుంటే గాని అతని ప్రాణం నిలిచేలా లేదు. నిర్మల నిర్మల అతని మనసు ఆక్రోశించింది. ఎందుకిలా చేశావు? నన్నెందుకు అర్థం చేసుకోలేదు? చెయ్యి ముఖం మీద పెట్టుకున్నాడు. అతని పెదాలు అదురుతున్నాయి. చెయ్యి కంపిస్తోంది. కళ్లల్లోని తడి అదుపు తప్పుతానని బెదిరిస్తూ కనురెప్పల్ని తడుపుతోంది. అతను వెనక్కి జార్లబడి కళ్ళు మూసుకుని ఊపిరి బిగబట్టిన వాడిలా కూర్చున్నాడు. అతని తలలో సన్నగా పోటు ప్రారంభమైంది. కారు నత్తనడకలా సాగుతున్నట్లనిపించింది. ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్న సాంబమూర్తి గాని, ప్రదీప్ పక్కనే కూర్చుని బయటికి చూస్తున్న రోజా గాని అతన్ని గమనించలేదు. ప్రదీప్ కణతలు రుద్దుకున్నాడు. నిర్మలే అయ్యుంటుందన్న సంతోషాన్ని, ఈ కారు ఎప్పుడు హైదరాబాద్ వెళ్తుంది, తను మళ్ళీ ఎప్పుడు తిరిగి రాగలడు అన్న బాధ భగవాన్, ఇలాంటి నరకయాతన ఎవరికీ పెట్టకు గొణుక్కున్నాడు. రోజా ఒకసారి తల తిప్పి చూసి మళ్ళీ వెంటనే ముఖం తిప్పుకుంది. విజయవాడలో భోజనం చేశారు. ప్రదీప్ తనకి తలపోటుగా ఉందని భోజనం చేయనన్నాడు. సాంబమూర్తి కంగారు పడి నుదురు తాకి చూశాడు. ఒట్టి తలనొప్పేనండి అన్నాడు. పోని టిఫిన్ తీసుకో, ఒళ్ళు వేడి లేదుగా, ఏమీ తినకపోతే నీరసం కదూ ఎంతో అభిమానంగా అన్నాడు. రోజా ఏం మాట్లాడలేదు. వాళ్ళిలా అనుకుంటుంటే చేతులు కట్టుకొని చూస్తోంది. కాఫీ తీసుకుంటామండి. ఇంకేమీ తీసుకోలేను, మీరు వెళ్ళి భోజనం చేయండి, నేను కారులో కూర్చుంటాను అన్నాడు. కాఫీ తీసుకుందువు గాని రా అని అతని చేయి పట్టుకుని తీసుకెళ్లాడు. ఆయన ఎంతో అభిమానంతో చెప్పినా, ఎంతో ఆపేక్షతో చేయి పట్టుకుని తీసుకెళ్తున్నా అప్పుడు ప్రదీప్కి విసుగొచ్చింది. ఆయన చెయ్యి విదిల్చుకొని అక్కడి నుండి పారిపోవాలనిపించింది. తలలో నరాలు పేలిపోతాయేమో అన్నంత బాధ, దుఃఖ భారంతో గొంతుక పూడిపోయినట్లుగా అయింది. ఏమీ చెప్పలేక, వాళ్ళ నుండి తప్పించుకోలేక యాంత్రికంగా ఆయన వెంట లోపలికి వెళ్ళాడు. తర్వాత ఆయన మాట్లాడుతుంటే రెప్ప వాల్చకుండా ఆయన కేసి చూస్తూ కూర్చున్నాడు. ఆ హోటల్లో సందడి, మాటలు ఏవీ అతని చెవులకి సోకటం లేదు. మామగారి కళ్ళల్లో నిర్మలే కనిపిస్తోంది. అలా ఆయన కళ్ళలోకి చూస్తూ కూర్చున్నాడు. తన తండ్రి అంటే ప్రదీప్కి గౌరవం. ప్రదీప్లో ఈ ఒక్క విషయమే నచ్చింది రోజాకి. ఇంటికి వెళ్ళాక సాంబమూర్తి చాలా అలసిపోయినట్టయ్యాడు. ఓ పక్కకి తూలుతున్నట్టుగా ఉందని, కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా కూడా ఉందని అన్నాడు. ప్రదీప్ ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చి పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇచ్చాడు. కొన్ని మందులు రాసిచ్చాడు. ఈ ఎండల్లో అసలు ప్రయాణం ఎందుకు చేశారు? సున్నితంగా మందలించాడు. ప్రదీప్కి వెంటనే కదలడానికి లేకపోయింది. ఆయనకి మందులు తీసుకొచ్చి వాడి ఆ రాత్రి ఆయన దగ్గర ఉండాల్సి వచ్చింది. సాయంత్రం 4 గంటలవుతోంది. ప్రదీప్ అడుగులు రోడ్డు మీద వడివడిగా పడుతున్నాయి. అతని మనసు చిత్ర విచిత్రమైన భావాలతో ఊగిసలాడుతోంది. మనసు సంతోషంతో పరవళ్లు తొక్కుతున్నట్టుగా ఉంది. మనసు విహంగంలా గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది. ఇప్పుడు అతనికి నడవడం విసుగనిపించడం లేదు. ఇంకా చాలా దూరం నడవాల్సి వచ్చినా, పైన ఎండ చర్రుమంటున్నా నిర్మలని కలుసుకోబోతున్నాను అనే ఆనందం వెన్నెలలో నడుస్తున్నంత హాయిగా ఉంది. రోడ్డుకి ఎడంవైపు పిల్ల కాలువ ఉంది. కుడివైపు వరుసగా కొబ్బరి చెట్లున్నాయి. కొబ్బరి ఆకులు ఉండుండి నాట్యం చేస్తున్నట్టుగా కదలి చల్లని గాలిని, ఆ గాలిని శృతిగా చేసుకొని చక్కని సంగీతాన్ని ఆలపిస్తున్నట్లు ప్రదీప్ రాకకి సంతోషంగా కదులుతున్నాయి. ఆ గాలి, ఆ చెట్లు, కనుచూపు మేర వరకు కనబడే పచ్చని చేలు కంటికెంతో మనోహరంగా, మనసుకెంతో ఉల్లాసంగా ఉన్నాయి. నిర్మల తనని చూడగానే ఏమంటుంది? అసలు తనని చూడగానే ఎలా ఫీల్ అవుతుంది? మొదట తనని చూడగానే నమ్మలేనంత ఆశ్చర్యంగా చూస్తుంది. ప్రదీప్ నువ్వా? సంభ్రమంగా అంటుంది. సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతూ గబగబా 4 అడుగులు ముందుకు వేసి అంతలో ఏదో సంకోచంతో ఆగిపోతుంది. ఆ అందమైన సోగ కళ్ళల్లో ఏదో చెప్పలేని సందేహం రెపరెపలాడుతుంది. భారంగా కళ్ళు వాల్చుకుంటుంది. అప్పుడు తను ఒక్క అంగతో నిర్మల దగ్గరికి వెళ్ళి
రెండు భుజాలు పట్టుకొని కుదుపుతూ, నిర్మల నిర్మల ఇలా ఎందుకు చేశావు? నిన్ను వదిలి నేనెలా ఉండగలననుకున్నావు? చెప్పు నిర్మల. ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ దగ్గరికి తీసుకుపోయాడు. ఉండు ప్రదీప్, ప్రదీప్ నేను చెప్పింది విను అంటూ ఏదో చెప్పబోతుంది. నువ్వు నాకేమీ చెప్పొద్దు. నిన్ను ఇలా చూడ్డం చాలా ఆనందంగా ఉంది. నన్ను అర్థం చేసుకోకుండా అలా వెళ్ళిపోయినందుకు సారీ చెప్పేయి అంటాడు ప్రేమగా. నిర్మల నిశ్చింతగా తన గుండెల మీద వాలిపోతుంది. తను నిర్మల కనిపించక ఎలా వెతికాడో, కారణం తెలియక ఎంత నరకం అనుభవించాడో అన్నీ వివరంగా చెప్తాడు. నిర్మల గుండెల మీద అలాగే వాలి, అలాగా, సారీ ప్రదీప్, ఇంత దూరం నేను ఆలోచించలేదు. అసలు అప్పుడు ఏ ఆలోచనలు రాలేదనుకో. నువ్వు ఊరు నుండి రాగానే నీకు ముఖం ఎలా చూపాలా అని బాధపడ్డానే గాని ఇంత దూరం ఆలోచించలేదు పశ్చాత్తాప స్వరంతో అంటుంది. పోనీలే నిర్మల, జరిగిందేదో జరిగిపోయింది. జరిగిన దానిని పీడకల్లా మర్చిపోదాం అంటాడు తను. అతని ఆలోచనలు ఇలాగే సాగుతున్నాయి. అతను ఆలోచిస్తూ తోట దగ్గరికి వచ్చేశాడు. తోటంతా ఎంతో నిశ్శబ్దంగా ఉన్నట్టు అనిపించింది. ఎక్కడికి వెళ్ళడం, ఎలా తెలుసుకోవడం అని అనుకుంటూ పక్కనే రాతిబండ ఉంటే దాని మీద కూర్చున్నాడు. ఆ రాయి పక్కనే పచ్చ గన్నేరు చెట్టుంది. రిక్షానో సైకిలో అప్పుడొకటి అన్నట్టుగా తోట ముందున్న మట్టి రోడ్డు మించి వెళ్తున్నాయి. జనం కూడా ఆ దారిన వెళ్ళేది తక్కువే. అడ్డదారిన వంతెన దగ్గరికి వెళ్ళాలంటే చేలగట్లమ్మట వెళ్ళొచ్చు, మైలు లోపే ఉంటుంది. రోడ్డమ్మట వెళ్తే మైలున్నర ఉంటుంది. బస్సు వంతెన దగ్గర ఆగుతుంది. అడ్డదారిన వెళ్ళేవారు తోట పక్కనే చేలున్నాయి, అటొస్తారు. అడ్డదారిన వచ్చే పోయేవారు పొలంలో పనులు చేసుకునేవారు అటు ఎక్కువగా తిరగరు. ఆ చుట్టుపక్కల పరిసరాలను చూస్తూ పరాగ్గా కూర్చున్న ప్రదీప్ ఉలికి పడ్డట్లుగా చప్పున లేచి నిలబడ్డాడు. తన కళ్ళని తనే నమ్మలేనంత ఆశ్చర్యంగా చూశాడు. నిర్మలే. అడుగు ముందుకు వేసినవాడు చప్పున ఎవరో చేపట్టి ఆపినట్లు ఆగిపోయాడు. ఊపిరి బిగబట్టి నిలబడ్డాడు. నిర్మల పక్కన ఎవరో ఉన్నారు. తెల్లగా, సన్నగా, పొడుగ్గా ఉన్నాడు. వయసు 30 లోపు ఉంటుందనుకున్నాడు. వాళ్ళు తోట పక్క నుండి కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. పచ్చగన్నేరు చెట్టు గుబురుగా ఉండడం మూలాన మట్టి రోడ్డు ఎక్కాక వెనక్కి తల తిప్పి చూస్తే గాని రాయి మీద కూర్చున్న ప్రదీప్ వాళ్ళకి కనిపించే అవకాశం లేదు. అతని 2 చేతుల్లో 2 సంచులున్నాయి. నిర్మల చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది. అతని చేతిలోని ఒక సంచిమ్మని చెయ్యి చాపింది. అతను వద్దన్నట్టు వారిస్తూ ఏదో అంటున్నాడు. నిర్మల నవ్వి ఏదో అంది. వాళ్ళు కంటికి కనిపించినంతసేపు చలనం లేనివాడిలా చూస్తూ అలాగే నిలబడ్డాడు. తర్వాత నీరసంగా వచ్చి రాయి మీద కూలబడినట్టుగా కూర్చున్నాడు. ఎవరతను? నిర్మలని కలుసుకోవాలా? కలవకుండా వచ్చిందారినే వెళ్ళిపోవాలా? ఏం చెయ్యాలి? అతనెవరు? అతని చెవుల్లో పెద్ద సముద్రపు హోరు, తలలో 1000 తుఫాన్లు ఢీకొట్టుకున్నంత బాధ. అబ్బా! అతను 2 చేతివేళ్లతో కణతలు నొక్కుకున్నాడు. అలా ఎంతసేపు కూర్చున్నాడో. బాబూ! ఎవరిదో కంఠం వినపడి కళ్ళు తెరిచి చూశాడు. ఆ తోటమాలి. ఇక్కడ కూర్చున్నారేంటి బాబుగారు? లోపలికి రండి అన్నాడు. అబ్బే వెళ్ళిపోతానంటూ లేచి నిలబడ్డాడు. నీరసంగా అడుగులు వేస్తూ మట్టి రోడ్డు మీదకొచ్చాడు. తర్వాత మెడ వెనక్కి తిప్పి చూశాడు. తోటమాలి తోటలోకి వెళ్ళిపోతున్నాడు. ప్రదీప్ ఆగిపోయాడు. ఏం చెయ్యాలి తను? అతనెవరో సంతోషంగా ఉన్న నిర్మల జీవితంలో ఆ తర్వాత ఇంకేది ఆలోచించలేకపోయాడు. అసలు వివరాలు తెలియకుండా, ముఖ్యంగా ఇలాంటివి ఊహించకూడదు అనిపించింది. ఇప్పుడు నిర్మలని కలవడమా, లేకపోతే వచ్చినంత నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోవడమా? వెళ్ళిపోతే నిర్మల సంగతి అసలు ఏమిటో ఎలా తెలుస్తుంది? ఇప్పుడు వెడితే అతను ఎవరో తెలియకుండా వెళ్తే, తనని హఠాత్తుగా చూసిన నిర్మల కంగారు పడితే, అతను అపార్థం చేసుకుంటే, సాఫీగా సాగిపోతున్న నిర్మల జీవితంలో తను వెళ్ళి కల్లోలం రేపినవాడవుతాడు. ఏం చెయ్యాలి? ఓ గాడ్! అతను బాధగా కళ్ళు మూసుకున్నాడు. తర్వాత వెనక్కి తిరిగి తోట పక్క నుండి చేలగట్ల మీదకొచ్చాడు. అతనికి కుడి పక్కన నడిచిన నిర్మల ఆ చేలగట్ల మీద ఎలా నడిచుంటుందో ఊహించి ఆ దారినే భారమైన మనసుతో మెల్లగా అడుగు వేసుకుంటూ నడవసాగాడు. తను వచ్చినప్పుడు ఎన్ని ఊహించాడు? నిర్మలని ఎలా కలుసుకుంటాననుకున్నాడు? ఇంకా కొద్దిసేపట్లో నిర్మలని కలుసుకుంటాను అని ఊహించిన బంగారు ఊహలన్నీ కలలా కరిగిపోయాయి. నిర్మల, నన్నెందుకు ఇలా బాధించావు? నేనేం చేశాను? నిన్ను ఎప్పుడూ ఏమీ అనలేదుగా. పోనీ నువ్వైనా నన్నెప్పుడూ విసుక్కోలేదుగా. ఎందుకు ఇలా చేశావు? కారణమేమిటి? నేను ఎలా తెలుసుకోగలను? అతని తల పగిలిపోతోంది.
మనసు సంతోషంతో పరవళ్ళు తొక్కుతుంటే ఆనందంగా అంగలేసుకుంటున్నట్లు ఎలా వచ్చాడో ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా చెప్పలేనంత దిగులుతో శూన్యమైన మనసుతో అడుగు తీసి అడుగు వేయటం అత కష్టమైనట్లుగా నడుస్తున్నాడు. తను ఎంతోసేపు నడిచినట్లుగా, ఎంత నడిచినా ఆ దారి తరగనట్టుగా సుదీర్ఘంగా కనబడుతోంది. ఊళ్ళోకి వచ్చిన ప్రదీప్ చెరువును దాటి రామాలయం దగ్గర ఆగాడు. ఆ రోజు స్కూలు పిల్లలు హుషారుగా ముఖాల్లో సంతోషం చిందులేస్తుంటే ఆనందంగా నడిచి వెళ్ళడం కళ్ళ ముందు కదలాడింది. వాళ్ల వెనకనే నిర్మలని చూశాడు. ఈ దారిన ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఏమని అడగాలి? పరిసరాలను చూస్తున్నట్టు నిలబడి ఆలోచిస్తున్న ప్రదీప్ తనని ఓ వ్యక్తి పరిశీలనగా చూడడం గమనించలేదు. ఈ ఊరంతా తిరుగుదాం, ఏమంత ఊరుందని అనుకున్న ప్రదీప్ రామాలయం పక్క వీధిలోకి వెళ్ళబోయాడు. వెళ్ళబోతున్న ప్రదీప్ ఆగి వెనక్కి తిరిగాడు ఆశ్చర్యంగా. ఈ ఊళ్ళో తనని పేరు పెట్టి ఇంత చనువుగా పిలిచేవారెవరా అనుకుంటూ గబగబా అడుగులేస్తూ వస్తున్న చలపతిని మొదట ప్రదీప్ గుర్తించలేదు. ఎవరా అని ఆలోచిస్తున్నాడు. ఆగు అన్నట్టు గాలిలో చెయ్యాడించాడు చలపతి నవ్వుతూ. అప్పుడు గుర్తించాడు చలపతిని ప్రదీప్. నవ్వినప్పుడు బంగారపు పన్ను తళుక్కున మెరవడంతో చలపతి గబగబా దగ్గరికొచ్చాడు. ప్రదీప్ భుజం మీద ఒక్కటేస్తూ, ఏమిటలా తెల్లముఖం వేశావు, నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు. మొదట గుర్తించలేదనుకో, నువ్వు నవ్వగానే గుర్తించాను. నువ్వు ఈ ఊళ్ళో ఉంటున్నావా అని అడిగాడు. అవునరా, ఏమిటి ఇలా వచ్చావు? ఈ ఊళ్ళో ఎవరున్నారు? ఉద్యోగం ఎక్కడా? పెళ్ళైందా? పిల్లలా? ప్రశ్నల వర్షం కురిపించాడు. ఏమిటి అన్నింటికీ ఒకేసారి జవాబు చెప్పాలా అంటూ నవ్వేశాడు. ప్రదీప్ కొన్నింటికి జవాబులిచ్చి కొన్నింటికి జవాబులు ఇవ్వకుండా తప్పించుకుని అతని గురించి అడుగుతున్నాడు. ఏడాది నుండి అత్తవారి ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నానని, ఇప్పటికీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పాడు. ఇద్దరూ నడుస్తూ మాట్లాడుకోసాగారు. చలపతి ప్రదీప్ ఊళ్ళో టీచర్గా పనిచేసినప్పుడు శివరామకృష్ణయ్య ఇంట్లోనే ఉండేవాడు. అతనికి చిన్నప్పుడే పెళ్ళైంది. భార్య కాపురానికి రాకుండానే కలరా వచ్చి మరణించడంతో అతని మనసు బాగా దెబ్బతిని ఎవరు ఎన్ని చెప్పినా చాలా రోజులు పెళ్లి చేసుకోలేదు. శివరామకృష్ణయ్యని ఒక గది ఇస్తే వండుకు తింటానని అడిగాడు. అందరితో తలలో నాలుకలా కలిసిపోయే చలపతి అందరికీ ఆప్తుడిలా కనిపించాడు. ఒక్కడివి ఏం వండుకుంటావు? మా పిల్లలతో పాటు మా ఇంట్లో ఉండు అన్నాడు శివరామకృష్ణయ్య. పిల్లలందరూ అతన్ని మావ, మామయ్య అని పిలిచేవారు. 3 ఏళ్ల తర్వాత అతనికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు ఉత్తరాలు రాసేవాడు. పీక మీదికి వస్తే కానీ ఉత్తరం రాయడు శివరామకృష్ణయ్య. 2-3 ఉత్తరాలు రాసినా జవాబులు లేకపోవడంతో చలపతి క్రమేపీ రాయడం మానేశాడు. రిజిస్టర్ తీసుకొస్తున్న నిర్మల చలపతి ఎదురుగా కుర్చీలో కూర్చున్న ప్రదీప్ని చూసి టక్కున ఆగిపోయింది. ప్రదీప్ని వెనక నుంచి ఆ భుజాల వంపు, చక్కని క్రాఫు, నిటారుగా దర్జాగా కూర్చున్న ఆ మూర్తిని ఎంతమందిలో ఎన్నేళ్లకి చూసినా టక్కున గుర్తించగలదు. ప్రదీప్ని చూడగానే కాళ్ళు నేలకి అంటుకుపోయినట్లుగా నిలబడింది. ఒక్కసారిగా అది దుఃఖమో, ఆవేశమో, లేక ఇవన్నీ కలిసో గుండెల్లో సముద్రపు కెరటాల్లా ఉవ్వెత్తున లేచాయి. కానీ వాటినన్నింటినీ ఒక్క గుటకలో మింగి మరుక్షణం గిరుక్కున తిరిగింది వెళ్ళిపోవడానికి. సరిగ్గా అప్పుడే చలపతి తలెత్తి గుమ్మం కేసి చూశాడు. వెళ్ళబోతున్న నిర్మలని చూసి, నిర్మల రామ్మా అన్నాడు. నిర్మల కుర్చీలో అటు తిరిగి కూర్చున్న ప్రదీప్ గిర్రున తిరిగి ఒక్కసారి ఇటు చూశాడు. అప్పటి అతని మనస్థితి వర్ణనాతీతం. తనని చూసి నిర్మల ఎలా ఫీల్ అవుతుంది? ఆ కళ్ళు తనని మోసం చెయ్యలేవు. క్షణంలో సగంసేపు కుర్చీలో కూర్చున్న ప్రదీప్ గిర్రున ఇటు తిరిగేలోపు ఇన్ని ఆలోచనలు వచ్చాయి. ప్రదీప్ ఇటు చూడగానే నిర్మల ఆశ్చర్యపోలేదు, ఆనందంతో ఉక్కిరి బిక్కి రావలేదు. నిజం ప్రదీప్ అని ఉప్పొంగిపోలేదు. ప్రదీప్ ఎవరో పరాయివాడన్నట్టు, తనకి బొత్తిగా పరిచయం లేనట్టు ప్రదీప్ నుండి వెంటనే చూపులు మళ్లించుకొని మామూలుగా లోపలికి వచ్చి రిజిస్టర్ చలపతి ముందు టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది. అలా వెళ్ళడంలో తడబాటు లేదు, కంగారు లేదు. చాలా నిదానంగా మామూలుగా నడిచి వెళ్ళిపోయింది. ప్రదీప్కి నమ్మలేనంత ఆశ్చర్యంగా, చెప్పలేనంత బాధగా అనిపించింది. వెన్నెలని కురిపించే ఆ కళ్ళు ఇప్పుడు దాని మాటే మర్చిపోయినట్టు నిస్తేజంగా కనిపించాయి. కనుబొమ్మల మధ్య ఆ ముడి ఆనందంతో కొద్దిగా విడివడిన పెదవులు టక్కున మూతపడేలా చేసింది తనని చూసి. ఏ భావం ప్రకటించకుండా తనెవరో బొత్తిగా తెలియనట్టుగా ఎంత మామూలుగా ధీమాగా వెళ్ళిపోయింది. తనేం చేశాడు? నిర్మల జీవితంలో దురదృష్టవశాత్తు
అనుకోని సంఘటన ఏదైనా జరిగినా అది నిర్మల తప్పే అవదు అనుకున్నాడే. ప్రదీప్కి అక్కడి నుండి పారిపోవాలనిపించింది. రిజిస్టర్ డ్రాయర్ సొరుగులో పెట్టి తలెత్తి అన్నాడు, ఇంటికి వెళ్ళిపోదామా? ప్రదీప్ మామూలుగా ఉండడానికి ఎంతో శక్తిని కూడదీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు, స్కూల్ వదిలాక వద్దు గాని, నాకు కొంచెం పనుంది, నువ్వు ఇంటికి వచ్చేసరికి నేను పని చూసుకొనిస్తాను అని లేచాడు. గాలి ఆడని వాడిలా గబగబా బయటకొచ్చాడు. వరండాలో నడుస్తూ ప్రతి క్లాస్ రూమ్ కేసు చూశాడు. నిర్మల ఏ రూమ్లోనూ కనబడలేదు. కానీ క్రితం రోజు నిర్మల పక్కన ఉన్న అతను ఓ క్లాస్ రూమ్లో బోర్డు మీద చాక్పీస్తో లెక్కలు చేసి పిల్లలకి చూపిస్తున్నాడు. క్లాస్ అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. నిర్మలతో మాట్లాడకుండా అతను వెళ్ళదలుచుకోలేదు. ఏ విషయాలు ఎలా ఉన్నా నిర్మలకి తనతో ఏమీ చెప్పడానికి ఇష్టం లేకపోయినా ఒక్కసారి మాట్లాడాలి. కారణాలు ఏమైనా తన నీడ నిర్మల జీవితం మీద పడితే నిర్మల సహించలేదంటే తను నిశ్శబ్దంగా తప్పుకుంటాడు. కానీ తనని చూస్తూనే అలా ముఖం చిట్లించుకునే తప్పు తనేం చేశాడు? సూర్యం చెప్పింది విని ఏదైనా నిర్మలకి అఘాయిత్యం జరిగినా అది నిర్మల తప్పు కాదు. తను నిర్మలని అర్థం చేసుకున్నాడే, మరి ఎందుకు అలా తెలియనట్టు వెళ్ళిపోయింది? హఠాత్తుగా చూసిన తొట్రుపాటు కూడా ఆ కళ్ళల్లో ఎక్కడా కనిపించలేదు. తనని చూసి పలకరించకుండా ఎలా ముఖం తిప్పుకోగలిగింది? హఠాత్తుగా తనని చూసి కూడా అంత నిబ్బరంగా ఉండగలిగింది. లేకపోతే ఎప్పటి నుండో తనెక్కడైనా హఠాత్తుగా కనిపిస్తే ఎలా ప్రవర్తించాలో ప్రాక్టీస్ చేసిందా? లేకపోతే ఎలా సాధ్యం? అతని బుర్ర ఆలోచనలతో పగిలిపోతోంది. నిర్మల బడిబడిగా ఎవరో తరుముకొస్తున్నట్లుగా నడుస్తోంది. ఎంత గబగబా నడిచినా ఇల్లు దగ్గర పడినట్లుగా అనిపించడం లేదు. అడుగులు తడబడుతున్నాయి. కళ్ళల్లోంచి, చెవుల్లోంచి, ముక్కులోంచి వెచ్చటి ఆవిర్లు విరజిమ్ముతున్నట్లుగా ఉంది. గుండెల్లో అగ్నిపర్వతాలు భళ్ళున బద్దలవుతున్నాయి. అది ఆవేశమో ఆవేదనో పెదాలు అదురుతున్నాయి. పై పంటితో కింద పెదవి రక్తం చిమ్మేలా నొక్కి పట్టింది. నిర్మలకి ఏడుపు రావడం లేదు. కళ్ళు పొడిగా, అసలు తడే లేనట్లుగా ఉండి రెప్పలు ఆర్పడమే కష్టంగా ఉన్నట్టుంది. గబగబా నడిచి వెళ్తున్న నిర్మలని ప్రదీప్ చూశాడు. అతడు 4 అంగల్లో వచ్చి నిర్మల అన్నాడు. ఆ కంఠంలో నిర్మల మీద ఉండే అపారమైన ప్రేమాభిమానాలు తొణికిసలాడుతున్నాయి. ఆ కళ్ళు నిర్మల ఇటు తిరగడం కోసం, ఒక చల్లని చూపు కోసం, ఎటువంటి బాధకైనా ఔషధంలా పనిచేసే ఆ చల్లని నవ్వు కోసం తహతహలాడుతూ ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. ప్రదీప్ కంఠం విని మనసులోనే రెప్పపాటు కాలం ఉలిక్కిపడింది నిర్మల. కానీ ఆగలేదు. వడివడిగా నడవసాగింది. ఎంత వడివడిగా నడిచినా అడుగులు తీసిన చోటే పడుతున్నట్లుగా ఉందే గాని ముందుకు పడుతున్నట్టుగా లేదు. గుండెలో దెబ్బతిన్నట్లుగా అతని మనసు గిలగిలలాడింది. అయినా ఆ బాధని తట్టుకున్నాడు. కొత్త ఉత్సాహాన్ని పుంజుకొని నిర్మల నిన్నే గబగబా వెళ్ళి నిర్మల ఎదురుగా నిలిచాడు. ఆ దారిన సంచారం లేదు. అమ్మవారి గుడి పక్క నుంచి సన్నని కాలిబాట ఉన్నాయి. ప్రదీప్ తన గురించి తెలుసుకుని ఎలాగైనా వస్తాడని నిర్మలకి తెలుసు. వస్తే ఎలా మాట్లాడాలో కూడా ఒక నిర్ణయానికి వచ్చేసింది. ప్రదీప్ తనకి ఎదురుగా నిలబడడంతో నిర్మల ఆగిపోయింది. నిర్మల, చూసి కూడా వెళ్ళిపోయావు, పిలిచినా అలా వెళ్ళిపోతావేం? అతని గొంతులో ఆవేదన స్పష్టంగా తెలుస్తోంది. అది నలుగురు నడిచే దారి అయిపోయింది కానీ నిర్మల ఈ ప్రవర్తనకి కారణమేమిటో చెప్పమని భుజాలు పట్టి కుదిపేయాలనిపించింది. నిర్మల కొద్దిగా కళ్ళెత్తింది. ముఖం చిట్లిస్తూ అడిగింది, రోడ్డు మీద ఏమిటిది? మీ ఉద్దేశం ఏమిటి? ఆ కళ్ళల్లో నిరసనకి, ఆ కంఠంలో కఠినత్వానికి తెల్లబోయినట్లు చూశాడు. నిర్మల, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. ఇంకా నన్ను నేను మర్చిపోలేదు. ప్రదీప్ కేసి చూడటమే ఇష్టం లేనట్టుగా ముఖం పక్కకు తిప్పుకుంది. నిర్మల, నీతో మాట్లాడాలి. నువ్వు హఠాత్తుగా ఎందుకు మాయమయ్యావో నేను తెలుసుకోవాలి, స్థిరమైన స్వరంతో అన్నాడు. మీరు నాకేం చెప్పక్కర్లేదు. నా విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఖచ్చితంగా కరుగ్గా అందామే. నిర్మల అతను తలక్రిందులైనట్టు చూశాడు. స్వంత విషయాలు పరాయి వాళ్లతో చెప్పుకునే అలవాటు కానీ బలహీనత కానీ నాకు లేవు. అంటే? అతను కళ్ళు పెద్దవి చేసినట్టు చూశాడు. నేను పరాయివాడినా? జీవితంలో ఎంతోమంది తారసపడతారు, అలా అని ప్రతి వ్యక్తికి విలువ ఇచ్చి గుర్తుపెట్టుకోవాలని లేదు అనేసి మెరుపులా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను పరాయివాడు, విలువ ఇచ్చి గుర్తుపెట్టుకోవలసిన వాడు కాడు. మనుషులు ఎంతలో మారిపోతారు.
మనసులు ఎంత తొందరగా మార్చేసుకుంటారు. అబద్ధమంటే అసహించుకునే నిర్మల, మోసం చేసేవాళ్లంటే అసహించుకునే నిర్మలని తనని పరాయివాడంది. నీకు విలువ ఇవ్వక్కర్లేదంది. ఎవరు ఎవరిని మోసం చేశారు, ఎవరు అబద్ధాలాడారు, ఎవరు ముఖం చాటు చేసుకుంటున్నారు, చేసే పని ధైర్యంగా చెప్పొచ్చుగా. అతను బాధగా జుట్టులోకి వేళ్ళు దూర్చుకున్నాడు. నిర్మల ఎలా వచ్చిందో ఇంటికొచ్చింది. తలుపు లోపల గడియ వేసుకొని మంచం మీద వాలిపోయింది. గుండెల్లో బాధ తీరే వరకు గట్టిగా ఏడవాలనిపించింది. కానీ కంటిలోంచి ఒక్క నీటి చుక్క రాలేదు. గుండెల్లో పెద్ద మంట, మెదడు నరాలు చిట్లిపోతాయేమో అన్నంత బాధ. గట్టిగా కళ్ళు మూసుకుని అలాగే పడుకుంది. మళ్ళీ నిర్మలని కలుసుకోలేకపోయాడు ప్రదీప్. నిర్మలని గురించి ఎవరిని అడగడం అతనికి ఇష్టం లేదు. తన మూలంగా నిర్మలకి ఏ ఇబ్బందులు బాధ కలగకూడదనుకున్నాడు. ఆడదాని మీద ఏ చిన్న అనుమానం కలిగినా అపవాదులు వేయడానికి వెనుకాడరు జనం. అందుకే ఆఖరికి ఎంత మంచివాడైనా చలపతిని కూడా అడగలేదు. నిర్మల ఇలా ఎందుకు చేసిందో తను తెలుసుకోకుండా నిర్మల గురించి అడిగితే వాళ్ళకి కుతూహలం బయలుదేరవచ్చు. ఆ తర్వాత ఎన్నో ఆరాలు రావచ్చు అనుకున్నాడు. తను వచ్చినట్టు రాఘవకి తెలియడం కూడా అతనికి ఇష్టం లేదు. శూన్యమైన మనసుతో, అవ్యక్తమైన బాధతో హైదరాబాద్ వచ్చేశాడు. అతని ముఖం ఎన్నో లంకణాలు చేసినట్టుగా పీక్కుపోయి ఉంది. క్రాఫ్ చెదిరిపోయి కళ్ళు లోతుకుపోయినట్టుగా ఉన్నాయి. అతని అదృష్టం కొద్దీ రాగానే ఎవ్వరూ ఎదురుపడలేదు. తిన్నగా గదిలోకి వెళ్ళి తలుపులు దగ్గరికి వేసి సోఫాలో వెనక్కి వాలి కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. కళ్ళ మీద చేతులుంచుకొని బాధగా నిట్టూర్చాడు. అలా అతను ఎంతసేపు కూర్చున్నాడో. సాంబమూర్తి నౌకరు ప్రదీప్ వచ్చాడని చెప్పగా గబగబా తలుపులు తోసుకొని లోపలికొచ్చాడు. ప్రదీప్ కూర్చున్న విధానం చూసి కంగారుగా లోపలికొస్తూ ప్రదీప్ అంటూ భుజం మీద చేయి వేశాడు. ప్రదీప్ కళ్ళు తెరిచాడు. ఎదురుగా మామగారు నిలబడున్నారు. మీరా అంటూ లేచి నిలబడ్డాడు. ప్రదీప్, ఏమిటలా ఉన్నావు, ఎక్కడికి వెళ్ళావు ఆదుర్దాగా అడిగారు. ఫ్రెండ్ దగ్గర నుండి ఫోన్ వస్తే వెళ్ళాను. ఒంట్లో బాగులేదండి. మీ ఒంట్లో ఎలాగుంది? డాక్టర్ గారు వస్తున్నారా? మాట మారుస్తూ అడిగాడు. నిన్న మొన్న ఆయన్నే రమ్మన్నాను. ఈ పూట నేను వెళ్ళాను. ఏమన్నారు? డాక్టర్లు ఏం చెప్తారు? విశ్రాంతి తీసుకోండి, మంచి ఆహారం తీసుకోండి అని. అదే మంచి మందు అన్నట్టు చెప్తారు. వాళ్ళు చెప్పినట్టు విశ్రాంతి తీసుకోండి అని. మీరు కూర్చోండి అన్నాడు. ఆయన సోఫాలో కూర్చుంటూ నువ్వు కూర్చో అన్నాడు. ప్రదీప్ కూర్చున్నాడు. ఆయన ప్రదీప్ని చూసి మళ్ళీ అడిగాడు. ఏమిటి ముఖం అలా పీక్కుపోయింది? జ్వరం కాని వచ్చిందా? జ్వరం ఏం లేదండి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు. మందు వేసుకున్నాను. మళ్ళీ ఆయనేం అడగకుండా చెప్పేశాడు. అప్పుడు రాత్రి 8 గంటలవుతోంది. రోజా ఇంకా రాలేదు. నేను స్నానం చేసొస్తాను అన్నాడు ప్రదీప్. వెళ్ళి చేసిరా అంటూ లేచి నిలబడ్డాడు. ఆయన బయటకు వెళ్ళిపోయాక ప్రదీప్ బాత్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు. అలా ఎంతసేపు నిలబడినా అతని మెదడు చల్లబడలేదు. అతను లుంగి చుట్టుకొని తల తుడుచుకుంటూ వచ్చేసరికి రోజా వచ్చింది. రోజా రాకని గమనించినట్టే ఉండిపోయాడు. రోజా హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీద పెట్టింది. చెవులకున్న రవ్వల దుద్దులు తీస్తూ ప్రదీప్ని చూసింది. ప్రదీప్ అద్దం ముందు నిలబడి ఉన్నాడు. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది. అలా అడుగుతున్నప్పుడు ఆ కంఠంలో ఆతృత లేదు. చెప్పకుండా వెళ్ళి తండ్రిని కంగారు పెట్టినందుకు విసుగుంది. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, ఇటు తిరగకుండానే అన్నాడు. చెప్పి వెళ్ళొచ్చుగా. డాడీ ఒకటే కంగారు పడ్డారు. ఆయన ఆరోగ్యం బాగుండలేదని తెలిసి వెళ్ళడమే తప్పు, అందులో చెప్పకుండా వెళ్ళడమా? ప్రదీప్ దవడ ఎముక కరకరమంది. కానీ ఇటు తిరగలేదు. రోజాకి జవాబు చెప్పలేదు. అసలు అతనికి ఎవరితోనూ మాట్లాడాలని లేదు. హాయిగా కళ్ళు మూసుకొని పడుకోవాలనుంది. ప్రదీప్ ఏం మాట్లాడకపోయేసరికి రోజాకి చిర్రెత్తుకొచ్చింది. దేనికి మాట్లాడరేమిటి? కోపంగా అడిగింది. అతను విసురుగా ఇటు తిరిగాడు. రోజా పార్టీకి వెళ్ళొచ్చిందని ఆ అలంకరణే చెప్తోంది. నీలం రంగు పట్టుచీర, అదే కలరు బ్లౌజు, రవ్వల సెట్టు పెట్టుకుంది. పొట్టిగా ఉన్న ఉంగరాల జుట్టుని దగ్గరికి చేర్చి రబ్బర్ బ్యాండ్ మొదట్లో పెట్టేసి జుట్టుని వదిలింది. చిన్నగా గుండ్రంగా ఉండే ఆ కళ్ళల్లో ఎప్పుడు దర్జా, విసుగు, కోపం తొంగి చూస్తాయే గాని లాలిత్యం కానీ, అలసి ఉన్న మనసుల్ని సేద తీర్చే ఆప్యాయత, అనురాగం కానీ ఆ కళ్ళల్లో మచ్చుకైనా కనిపించవు. అడిగిన దానికి జవాబు చెప్పాను, ఇంకేం కావాలో అడుగు. అలాగే చూస్తూ అడిగాడు. అడిగిన దానికి ఇలాగేనా జవాబు చెప్పడం? ఇంకెలా చెప్పాలి? డాడీకి ఒంట్లో బాగుండనప్పుడు అలా చెప్పకుండా
ఊరు వెళ్ళిపోవడం బాగుందా? ఇంకా పైగా అడిగితే కోపమా? మీ డాడీకి ఒంట్లో బాగుండకపోతే నేనెందుకు ఉండాలి అని అందామనుకున్నాడు. రోజా వాదానికి దెబ్బలాటకి సిద్ధమే, కానీ తనకు ఓపిక లేదు. రోజా తనని ఒంటరిగా వదిలేస్తే అంతే చాలు అనుకున్నాడు. ఎవరి కోసం? అర్జెంటుగా రమ్మని ఫోన్ వచ్చింది, వెళ్ళాను. వెంటనే వద్దామనుకుని రాలేకపోయాను. దీనికి సంజాయిషి ఇచ్చుకోవాలా? మీ సంజాయిషి ఎవరికి కావాలి? ఎప్పుడు ఏదో కొంప మునిగిపోయినట్టుంటారు. నా ఫ్రెండ్స్ వాళ్ళ భర్తలతో ఎలా వస్తారో తెలుసా? రోజా కళ్ళు ఎర్రగా అయినాయి. నీకు తృప్తి లేదు. నీతో వస్తే ఒక గొడవ, రాకపోతే ఇంకో గొడవ. నలుగురితో మాట్లాడినా కోపమే, మాట్లాడకపోయినా కోపమే. అసలు నీకేం కావాలో నీకే తెలియదు. నీకు ఏది ఇష్టమో నీకే తెలియదు. నీ మూడ్ ఏ క్షణంలో ఎలా మారుతుందో నువ్వే చెప్పలేవు. నీకు ఏది ఇష్టమో ఏం కావాలో నీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుంది? తెలిస్తేగా చేయడానికి గట్టిగా అన్నాడు. చేస్తారు, మీరెప్పుడూ చేయలేరు. తను అన్నదానికి తిరుగులేదన్నట్టుగా అంది. నీ నమ్మకం అదే అయితే నేనెందుకు కాదనాలి? అటు తిరిగిపోతూ అన్నాడు. రోజా విసురుగా గదిలోంచి బయటికి వెళ్ళిపోయింది. రోజా గదిలోంచి బయటికి వచ్చేసరికి రోజా గదిలోంచి గట్టిగా మాటలు వినపడి సాంబమూర్తి అప్పుడే వస్తున్నాడు. ప్రదీప్ ఒంట్లో బాగులేదన్నాడు. అతను చెప్పకుండా ఊరు వెళ్ళినందుకు ఏం గొడవ వస్తుందో అని భయం వేసింది. రోజా, ప్రదీప్కి ఒంట్లో బాగుండలేదట. అతను ఏం తీసుకుంటాడో అడిగి రామమ్మకు చెప్పు అన్నాడు. అతను ఒంట్లో బాగుండనప్పుడు ఎందుకు వెళ్ళడం డాడీ? మన ప్రాణాలు తీయడానికా? విసుగ్గా అంది. రోజా, కాస్త విసుగు తగ్గించుకో అమ్మా. అతను వింటే బాగుండదు. ప్రదీప్కి తమ మాటలు ఎక్కడ వినపడతాయోనని భయంగా ఆ గది గుమ్మం కేసు చూశాడు. అవును డాడీ, నా మాటలు మీకు ఈ మధ్య చాలా రోజుల నుండి విసుగ్గానే అనిపిస్తున్నాయి. కానీ నలుగురిలో నాకెంత అవమానంగా ఉంటుందో మీరు కూడా ఆలోచించటం లేదు. రోజా గొంతులో రోషం తొంగి చూసింది. ఎప్పుడూ పల్లెత్తు మాట అనని డాడీ ప్రదీప్ మీద వెర్రి అభిమానంతో తనని మాటలంటున్నారు అని ఉడుక్కుంది. రోజా, నువ్వంటే నాకు ద్వేషమా? అతను తిరిగి తిరిగి వచ్చాడు. అందులో ఒంట్లో బాగుండలేదు అందుకన్నానమ్మా. రోజా, ఒంట్లో బాగుండనప్పుడు ఆదరణ, అభిమానమే మంచి ఔషధంలా పనిచేస్తుందమ్మా. అంతేగాని నిన్ను ఎందుకంటాను తల్లి? నువ్వు నా ప్రాణానివి, ప్రేమగా రోజా తల నిమురుతూ అన్నాడు. రోజా శాంతించింది తండ్రి మాటలతో. రోజా మళ్ళీ గదిలోకి వెళ్ళింది. ప్రదీప్ కళ్ళ మీద చెయ్యి అడ్డంగా పెట్టుకొని పడుకున్నాడు. రోజా మంచం దగ్గరగా వెళ్ళింది. 2-3 నిమిషాలు నిలబడింది. తర్వాత పడుకున్నారా అంది. అతను కళ్ళ మీద నుంచి చేయి తీశాడు. కళ్ళు తెరిచి ఏమిటి అన్నట్టు చూశాడు. మీరేం తీసుకుంటారు అని అడిగింది. ఏం తీసుకోను, మామూలుగా అన్నాడు. ఎందుకు? ఏం తీసుకుంటారో చెప్తే బండ్రాపటికి చెప్తాను అంది అతని ముఖంలోకి చూస్తూ. ప్రదీప్ రోజా కళ్ళల్లోకి చూశాడు. ఏదో ఒకటి తొందరగా చెప్తే చేయిద్దామన్నట్లుగా నిలబడిందే కానీ అయ్యో అలా ఉన్నాడేమిటి, అసలు సంగతి ఏమిటి అన్న అభిమానం లేవు. ఎంత నెమ్మదిగా మాట్లాడినా మామగారు రోజాకి నచ్చ చెప్పడం అతనికి వినిపించింది. రోజా నెమ్మదిగా ఏం మాట్లాడలేదు. నాకేమీ తినాలని లేదు, ఈ పూటకి పడుకుంటాను అన్నాడు. సరే అన్నట్టు చూసి రోజా వెళ్ళిపోయింది. ఎంతసేపు పార్టీలు, ఫంక్షన్లు, పిక్నిక్లు, విందులు, వినోదాలు. భర్తగా గౌరవించలేకపోయినా సాటి మనిషిగా సానుభూతి కూడా లేదు. అతనికి విరక్తి లాంటిది కలిగింది. అంత అభిమానించి నువ్వే నేను, నేనే నువ్వు అన్న నిర్మలే తనని పరాయివాడిని చేసింది. తన ముఖం చూడలేనట్లు, తన గాలి సోకితేనే మైలపడిపోతాను అన్నట్లుగా ఎలా పరుగున వెళ్ళిపోయింది. ఏం చేసినా ఇద్దరం ఆలోచించుకుని ఒక అభిప్రాయానికి వచ్చేయాలన్నది. ఇప్పుడు అతని నుండి దీర్ఘ శ్వాస నిట్టూర్పుగా వెలువడింది. ప్రదీప్ ఏమీ తీసుకోడని సాంబమూర్తి ప్రదీప్ దగ్గరికి వచ్చాడు. ప్రదీప్, డాక్టర్కి ఫోన్ చెయ్యనా అని అడిగాడు. వద్దండి, నేను వచ్చే ముందు అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళే వచ్చాను. రాగానే మందు వేసుకున్నాను. నా కొంట్లో తేలిగ్గానే ఉంది, కానీ ఏం తినాలని లేదు అంతే అన్నాడు. కాఫీ తీసుకుంటావా? వద్దండి, హాయిగా నిద్రపోవాలనుంది. సరే సరే, రెస్ట్ తీసుకో అని ఆయన వెళ్ళిపోయాడు. ఎంత అభిమానం ఈయనకి అనుకున్నాడు. ఆయన మాటల్లో ఆతృత, అభిమానం రోజాలో ఎప్పుడూ చూడలేదు. తోట రేటు తగ్గననటంతో అది కొనడం ప్రసక్తి మానుకున్నారు. ప్రదీప్ 2 సార్లు నిర్మల దగ్గరికి వెళ్ళొచ్చాడు. నిర్మల నువ్వు పరాయివాడివి అన్నంత మాత్రాన అతను రోషపడి ఊరుకోలేదు. ఏది ఏమైనా అసలు సంగతి తెలుసుకోవడం తన ధర్మం అనుకున్నాడు. కారణం తెలుసుకోకుండా నిర్మల జీవితంలోంచి తప్పుకోదలుచుకోలేదు. ఒకవేళ తనకి అన్యాయం చేసినట్టు అవుతుందని ఈ విధంగా నాటకమాడుతోందేమో అనిపించింది. అలా విసుక్కుంటే తను వెళ్ళిపోతాడు కదా అని అలా చేసిందనుకున్నాడు.
నిర్మల కళ్ళెత్తి ప్రదీప్ కేసు చూడడానికి ఇష్టం లేనట్లు ముఖం తిప్పేసుకునేది. ఆఖరికి నన్ను ఇలాగైనా బ్రతకని, నా జోలికి రావద్దు. నువ్వెవరో నేనెవరో ఎప్పుడో మర్చిపోయాను, మళ్ళీ నాకు గుర్తు చేసుకోవాలని లేదు ఖచ్చితంగా అంది. మర్చిపోవడానికి కారణమేమిటి? నేనేం తప్పు చేశాను? నువ్వు కారణం చెప్పందే నేను వెళ్ళను నిర్మల. అతను నిర్మల కేసి ఎంతో దీనంగా చూశాడు. తప్పొప్పుల ప్రసక్తి అనవసరం. నాకిష్టం లేదు అన్న పని ఎప్పుడూ చెయ్యను. అది మాత్రం గుర్తుంచుకో. బ్రతకలేకపోతే ఆఖరికి చస్తాను గాని ఒకసారి చీ అన్న వ్యక్తితో. చిచి, నాకు అలాంటివి తలుచుకోవడానికే కంపరం. ముఖం తిప్పేసుకుంది. నిర్మల, అతను జీవితంలో ఎప్పుడూ అంత ఆశ్చర్యపోలేదేమో. నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? ఏం చేసినా ఇద్దరం ఆలోచించుకుని కలిసి ఒక్క మాటగా చేద్దామన్న దానివి ఇప్పుడు నన్ను చూడడానికి, నా మాటకి జవాబు చెప్పడానికి అసహ్యంగా ఉందా? అవన్నీ నేనెప్పుడో మర్చిపోయానని, వాటిని మళ్ళీ గుర్తు చేసుకోవాలని లేదని ఇంత క్రితమే చెప్పాను. వాటి మీద గుప్పెడు మన్ను చల్లి సమాధి చేసేశాను మధ్యలోనే అంది. నిర్మల అర్చినట్టుగా అన్నాడు. ఇక్కడ అరవద్దు. మీరు అర్చినంత మాత్రాన నేను భయపడను. మీరు ఎవరో నేనెప్పుడో మర్చిపోయానని చెప్పినా వెళ్ళరేం? దుఃఖంతో నిర్మల గొంతు పూడుకుపోయింది. ప్రదీప్ కందిన ముఖంతో వచ్చేశాడు. అతనికి మతి లేదు. మతి పోయినట్టుగా తిరగసాగాడు. ఇంటికెళ్తే రోజా ప్రతిదానికి గొడవే. అస్తమాను ఊరు వెళ్తున్నారెందుకు అని ఆరాలు పెడుతుంది. రోజాతో వేగటం చాలా కష్టంగా ఉంది ప్రదీప్కి. సాంబమూర్తి ప్రదీప్ ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండటం గ్రహించాడు. 2-3 సార్లు అలా ఉన్నావేమిటి, ఒంట్లో బాగుంటోందా అని అడిగాడు. నాకు బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను అన్నాడు. సాంబమూర్తికి నమ్మబుద్ధి కాలేదు. ప్రదీప్ రోజా ఎలా ప్రవర్తించినా సర్దుకుపోయేవాడు. ఇద్దరి మధ్య ఎప్పుడు చెడుతుందోనని తను భయపడేవాడు గాని ప్రదీప్ రోజా ఎలా అన్నా పైకి సంతోషంగా కనపడేవాడు. ఇప్పుడెందుకు ఇలా ఉంటున్నాడు అనుకుని ప్రదీప్ ఎప్పటి నుండి ఇలా ఉంటున్నాడో ఆలోచించాడు. పార్టీలకు వెళ్ళి రాగానే రోజాకి ఏమాత్రం అయిష్టం జరిగినా ప్రదీప్ని దులిపేయటం విన్నాడు. ఆయన ఏ పార్టీకి వెళ్ళి వచ్చినప్పటి నుండి ఇలా ఉన్నాడా అని ఆలోచించాడు. ఆయనకి ఏమీ గుర్తు రాలేదు. ఆ రోజు తోట కొందామని వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాడు. ఆయనకేదో గుర్తుకొచ్చినట్టయింది. వచ్చేటప్పుడు తలపోటని అన్నాడు. అప్పటి నుండి హుషారుగా లేడు. ఆయనకి ఆలోచించగా ఒకటే అనిపించింది. అనుపమ నెమ్మది, గృహిణిగా ఆమె మసిలిన విధానం. ఎవరికైనా గృహిణి అంటే అలా ఉండాలి అనిపిస్తుంది. ఒకవేళ రోజా పెడసరితనం ఇక ఇంతే అని ఏమైనా దిగులు పెట్టుకున్నాడేమోననిపించింది. మాటల్లో 2-3 సార్లు వాళ్ళ సంగతి ఎత్తితే సంతోషం, ఆనందం, వాళ్ళింట్లోనే కాపురం ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నాడు. ఆ మాట నిజమే. కుటుంబాన్ని చక్కదిద్దుకొని భర్తని, పిల్లల్ని వాళ్ళ మనసు గ్రహించుకొని మసలటం గొప్ప కళ. కానీ రోజాకి ఏమీ తెలియదు. చెప్పినా అర్థం చేసుకోదు. ఎలాగో ఏమిటో అని బాధపడ్డాడు. ఆయన తాపత్రయాన్ని కానీ ప్రదీప్ బాధ, ఆవేదనని కానీ రోజా ఎప్పుడూ గ్రహించలేదు. మొదటి నుండి రోజా నిరసన వైఖరి. నిర్మల్ హఠాత్తుగా తన నీడనే భరించలేకపోవడం అతను తట్టుకోలేకపోతున్నాడు. ఏమిటి ఇలా జరిగింది? జీవితం గురించి తను ఎన్ని కలలు కన్నాడు. తను నిర్మల కలిసి ఎన్ని పథకాలు వేసుకున్నారు. జీవితమంతా నందనవనంలా చేసుకుందామనుకున్నారు. ఇద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదనుకున్నారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడాలనుకున్నారు. ఏం జరిగిందో తెలియదు. పారిపోయింది. పోనీ ఇప్పుడు తను అంత అభిమానంగా అడిగినప్పుడు ఇది సంగతి అని చెప్పొచ్చుగా. అసలు నిర్మల ఎందుకో గాని పూర్తిగా మారిపోయింది. ఆ మాట్లాడే తీరు, జీవితంలో ఇలా అయిపోయాను అన్న దిగులు లేదు. తన వల్ల ఘోరమైన తప్పేదో జరిగినట్టుగా ప్రవర్తిస్తోంది. ఏం చేశాడో చెప్పదు. తను ఏ కారణం వల్ల కోపంగా ఉందో అది కూడా చెప్పదు. ఎలా తెలుసుకోవాలి? అతనికి తల తిరిగిపోతోంది. రోజా ప్రవర్తన కాస్తైనా బాగుంటే అతడు కొద్దిగానైనా తేరుకునేవాడు. రోజా సమక్షంలో అతనికి మొదటి నుండి శాంతి లేదు. కానీ ఎలాగో సర్దుకుంటూ వచ్చాడు. తను రోజా భర్త. తన మనస్తాపానికి రోజా బాధ్యురాలు కాదు. చెల్లెలు తొందరపాటు వల్ల తండ్రికి పిల్లలంటే ప్రేమ అనేది లేక తన అమ్ముడుపోయాడు. తను రోజా భర్తగానే ఉండాలి. అదే రోజా అభిప్రాయం కూడా. తను ఇంతవరకు అదే విధంగా మసులుకున్నాడు. ఎన్ని రోజులు వెతికినా కనిపించని నిర్మల అనుకోకుండా కనిపించింది. నిర్మల కనిపించినందుకు ఎంత పొంగిపోయాడు. తన సంతోష పొంగు మీద నిర్మల నీళ్లు చిలకరించి ఆ సంతోషాన్ని చల్లార్చేసింది. అతనికి వెలుగు చూడాలంటేనే చిరాగ్గా ఉంది.
ఎవరు పలకరించినా విసుగొస్తోంది. ఒక్కొక్కసారి అసలు జనసంచారమే లేని చోటికి వెళ్ళిపోదామనిపిస్తుంది. ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఎక్కడ ఏ పార్టీ జరిగినా రోజా ఫోన్ చేసి చెప్పేస్తుంది, మీరు తప్పించుకోవాలని చూడకండి, నా ఫ్రెండ్స్తో పందెం కాశాను అంటుంది. ఎంతసేపు ఫ్రెండ్సు పార్టీలు, అతనికి ఆ పార్టీలు అంటేనే విసుగు కలుగుతోంది. ఇంట్లో జరిగే పార్టీకైతే రోజా చేసే హడావిడి అంతా ఇంతా కాదు. తను దర్జాగా కూర్చొని అందరినీ పరుగులు తీయిస్తుంది. నౌకర్ల మీద ఎగిరి పడుతుంది. ఆ కంగారులో వాళ్ళు కొన్ని పొరపాట్లు చేసేస్తారు. సాంబమూర్తి ఒకసారి రోజాతో అన్నాడు, రోజా, ప్రదీప్ అంత హుషారుగా ఉండటం లేదు, ఏమిటో కనుక్కున్నావా? ఎప్పుడు హుషారుగా ఉన్నారు డాడీ? ఎక్కడికి వచ్చినా నా బలవంతం మీదేగా రావటం. ఎప్పుడైనా సరదాగా బాధ్యతగా వచ్చారేమో అడుగు. లేని వాళ్ళు లేదని ఏడుస్తారు. అన్ని అవకాశాలు ఉన్నవాళ్ళు ఇదిగో ఇలా ఉంటారు. తన విసుగునంతటినీ మాటల్లో పొందుపరిచింది. రోజా, నీకు చాలాసార్లు చెప్పాను, అందరూ ఒకేలా ఉండరని. ఒక తల్లి కడుపున పుట్టిన వారే ఒక మోస్తరుగా ఉండరు. అందులో ప్రదీప్కి సందడి అంటే అంత ఇష్టం లేదులా ఉంది. సర్ది చెప్పబోయాడు. సందడే కాదు డాడీ, ఏ సరదా అన్నా ఆయనకి ఇష్టం లేదు. అది వరకు మనం చూసినప్పుడు సరదాగా మాట్లాడితే సరదా అయిన మనిషి అనుకున్నాం. అది తోటలో పాగా వేయడానికి నటన డాడీ. మనం మోసపోయాం. వాళ్ళ నాన్న అప్పులు తీర్చడానికి, వాళ్ళ చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అవ్వడానికి ఆడిన నాటకం అది. ఆయన ఆడిన నాటకం మనం నమ్మేశాం. లేకపోతే చేతిలో 10 రూపాయలుంటే 20 రూపాయలు ఖర్చు పెడదామని హుషారులో ఉండే ఈ రోజుల్లో ఓ ఖర్చంటే పడదు, పార్టీలంటే గిట్టదు, పిక్నిక్లంటే ఊపిరి ఆడనంత గిలగిల్లాడిపోతాడు. నేను రమ్మంటే మొక్కుబడికి రావడమేనా? ఎక్కడ ఎలా మసలాలో తెలియకపోతే నలుగురిని చూసి అయినా నేర్చుకోవాలి. మనకు ఒక స్టేటస్ ఉన్నాక కొన్ని అలవాట్లు చేసుకోవాలి. మొన్నటికి మొన్న మేరీ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కాస్త డ్రింక్ ఇస్తే మైలపడిపోతామన్నట్టు వదిలేశారు. నలుగురు ఎలా చూశారో తెలుసా? నాకెంత అవమానంగా అనిపించిందో తెలుసా డాడీ? రోషంతో కోపంతో రోజా ముఖం గీసిన కందలా అయింది. సాంబమూర్తి ఏం చెప్తాడు? మొదటి నుండి కూతుర్ని విచ్చలవిడిగా వదిలేసినందుకు మనసులోనే లెంపలు వాయించుకున్నాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, రోజా, నువ్వు మాత్రం ఒక్కటి తెలుసుకోవాలమ్మా. నీకు నచ్చినట్టుగా ప్రదీప్ మసులుకోవాలని అనుకున్నప్పుడు అతనికి నచ్చినట్టుగా నువ్వు నడుచుకోవాలని అతనికి ఉండదా? డాడీ కళ్ళు పెద్దవి చేస్తూ అంది. అవునమ్మా, కానీ ప్రదీప్ నిన్నెప్పుడు ఇలా చెయ్యి అలా చెయ్యొద్దు అని ఎప్పుడైనా అన్నాడా? ఎందుకంటావు? ఎవరిష్టం వాళ్ళది. ఇష్టం లేనప్పుడు ఒకరి మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ మనసు బాధించకూడదనే అభిప్రాయంతోనే కదా. అంటే నేను ఆయన్ని బాధిస్తున్నానా డాడీ? మీరు కూడా అలా అంటున్నారా? ఆశ్చర్యంగా బాధగా అడిగింది. నిన్ను ఏమీ అనడం లేదమ్మా. అతని ఇష్టం లేదు అన్నది చేయమని బలవంతం చెయ్యొద్దు. నీ సొసైటీ నీది, అతని సొసైటీ అతనిది. కథ కొనసాగుతుంది.